Hi guys, welcome to Srikanth Mototech. కొత్తగా వచ్చినటువంటి 2025 వేరియంట్ హోండా యాక్టివా 125cc. సో మనకి బ్లూటూత్ కనెక్షన్ కలిగినటువంటి 4.2 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్ తోటి టైప్ సి పోర్ట్ తోటి ఇంకొన్ని మినిమల్ చేంజెస్ తోటి వచ్చిందన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెక్స్ రివ్యూ ఇది. ప్రైస్ గురించి కూడా నేను మాట్లాడతాను. సో కొనాలని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1,20,000 దాకా పెడతారు కదా, కాస్త టైం స్పెండ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ని ఎప్పటికప్పుడు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ని. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ బైక్ సంబంధించి నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో తర్వాత రైడ్ కూడా చేస్తాను, రైడ్ చేసి ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనే దాని గురించి మాట్లాడతాను. ఆఫ్కోర్స్ హోండా యాక్టివా 125cc గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. ఫ్యామిలీ లేడీస్కి కావచ్చు, సిటీ కమ్యూట్ చేసుకోవడానికి కావచ్చు, అంటే మన నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీ అని చెప్పొచ్చు. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే దీంట్లో ఉన్నటువంటి కన్సోల్ ఫీచర్స్, కొత్తగా మారినటువంటి డిజిటల్ కన్సోల్ ఫీచర్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. బ్యాటరీ కనెక్షన్ లేదు, అందువల్ల కిక్ కొట్టాల్సి వచ్చిందనమాట. దీనికి కిక్ రాడ్ కూడా ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లుగా అయితే ఇది 4.2 ఇంచెస్ కలర్ TFT క్లస్టర్. ఈ సంవత్సరం మనకి కొత్తగా దీంట్లో వచ్చినటువంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే, సో బ్లూటూత్ తోటి కనెక్ట్ అయిన తర్వాత టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ చూసుకోవచ్చు. అలాగే మనం దీని ద్వారా మనకి రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి ఫీచర్స్ యాజ్ యూజువల్ మనకి ఎప్పట్లానే ఉంటాయి. అలాగే మనం మ్యూజిక్ వింటుంటే ఆ ట్రాక్స్ని మార్చుకోవచ్చు అనమాట. సో మనకి ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ ఎకో ఇండికేటర్, స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి SP 125లో సేమ్ కన్సోల్ అయినప్పుడు కూడా ఇక్కడ మనకి టాకోమీటర్ ఇచ్చారనమాట. సో ఇక్కడ అది మిస్ అవుతుంది, అదర్వైజ్ సేమ్ మనకి అంతా అట్లానే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే మనకి టైం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి కొంత ఇన్ఫర్మేషన్, ట్రిప్ A ట్రిప్ Bకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రియల్ టైం మైలేజ్ కూడా చూసుకోవచ్చు. సో అలాగే ఈ జాయ్స్టిక్ బటన్ మనకి ఇచ్చారనమాట. దీన్ని మనం అప్ అండ్ డౌన్ చేయడం ద్వారా దీంట్లో ఉండే ఫీచర్స్ అన్నిటిని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే దీనికి సెన్సార్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఈ సెన్సార్ ద్వారా దీంట్లో ఉండే బ్రైట్నెస్ని మనం కావాలంటే, అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు, వెదర్కి తగ్గట్టు పెరగటం తగ్గటం జరుగుతుంది. అట్లా కాకుండా మాన్యువల్గా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, చాలా మంచి విషయం అన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అనేది నేను డెడికేటెడ్గా చేస్తాను. సో ఇక్కడైతే లెంత్ అయిపోతుంది వీడియో. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లుగా అయితే ఇక్కడ టైప్ C ఛార్జింగ్ పోర్ట్ ఇది. సో ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. వీళ్ళు 15 వాట్స్ బేసిక్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 15 వాట్స్ ఇవ్వడం చాలా మంచిది, ఎందుకంటే కొంచెం తొందరగా ఎక్కుతుంది. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ నడుస్తుంది అన్నమాట. పెట్టిన ఎప్పుడుకో కాకుండా కొంచెం తొందరగా ఎక్కే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి విషయం. సో అలాగే ఇక్కడ మనకి ఐడియల్ స్టార్ట్ స్టాప్ బటన్ యాడ్ చేశారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం వెహికల్ని ఐడియల్ సిచ్యువేషన్లోకి తెచ్చినప్పుడు ఇది కనుక ఆన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు క్లచ్ పట్టుకోగానే ఇలా ఆన్ అవుతుంది అనమాట. దీని ద్వారా ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని మైలేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి యాక్టివా 125cc. సో ఇంకా కొన్ని మైనర్ చేంజెస్లో హెడ్ ల్యాంప్ ఒకటి. సో హెడ్ ల్యాంప్ LED మనకి ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉంది, కాబట్టి ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ మనకి యాడ్ చేయడం వల్ల సో ఫ్రంట్ నుంచి యాక్టివా 125 చూస్తున్నప్పుడు కాస్త ప్రీమియం లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఒక చేంజ్ అనమాట. ఇక ఫ్రంట్లో మనం చూసుకున్నట్లుగా అయితే సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హాలోజన్ బల్బ్ తోటే వస్తున్నాయి. సో అది చేంజ్ అయితే లేదు, హాలోజన్ బల్బ్ కాకుండా ఇది కూడా LED ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఇక సో ఈ పార్ట్ వచ్చేసరికి ఫైబరే. సో ఇక్కడ మనకి చిన్న క్రోమ్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మెటల్ ఆఫర్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది యాక్టివా 125cc, మనం వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ చూసినట్లయితే 220mm డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. మిషన్ క్యాలిబర్స్ అన్నమాట ఇవి. సో అలాగే 90/90 సెక్షన్ టైర్ అయితే ఉంది. సో ఎలాయ్ వీల్స్ ఆఫర్ చేస్తున్నారు, ట్యూబ్లెస్ టైర్స్. ఇక ఫ్రంట్లో చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. సస్పెన్షన్ వైజ్ మీకు చాలా మంచి సస్పెన్షన్ యాక్టివా, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఇక యాక్టివా 125cc బ్యాక్ సైడ్ ప్రొఫైల్ గమనించినట్లయితే ఇక్కడ మనకి 5.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. E20 క్యాపబుల్ ఫ్యూయల్ మనం ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నాకు బ్యాక్ సైడ్ ఇవ్వకుండా ఫ్రంట్లో ఇస్తే బాగుంది అనిపించింది, ఎందుకంటే దిగాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇక ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే యాక్టివా 125cc అని ఒక చిన్న మనకి లోగో అయితే ఇక్కడ యాడ్ చేశారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ యాజ్ యూజువల్, హాలోజన్ బల్బ్ తోటే మెయిన్ టైల్ ల్యాంప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ నుంచి యాక్టివా మీకు ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో స్కూటీ అంటే చాలా ఇంపార్టెంట్ బూట్ స్పేస్. సో బూట్ స్పేస్ విషయంలో మనకి 21 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. డే టు డే లైఫ్లో కావాల్సినటువంటి మినిమం థింగ్స్ అయితే ఉంటాయో వాటిని పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. ఎక్కువగా లేడీస్ గ్రాసరీస్ కోసం వెళ్తూ ఉంటారు. అండ్ ఒక హెల్మెట్ అయితే పడుతుంది, ఫుల్ ఫేస్ హెల్మెట్. ఇంకా అంతకంటే ఛాన్స్ అయితే లేదనమాట, సరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకొంచెం బూట్ స్పేస్ ఫ్యూచర్లో పెంచిన ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే యాక్టివా చాలా మందికి ఇష్టమైన స్కూటీ.
సో ఇంకొంచెం స్పేసియస్గా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ యాక్టివా 125 సీట్ గురించి మాట్లాడుకోవాలి. 712 మిల్లీమీటర్ల సీట్ హైట్ అనమాట, చాలా తక్కువే ఉంటుంది. సో మీడియం హైట్ ఉండే లేడీస్ కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట, చక్కగా ఎక్కి కూర్చోవచ్చు. అండ్ సీట్ కూడా చాలా మంచి ఫోమ్ ఫినిషింగ్ తోటి చాలా స్మూత్గా ఉంటుంది. ఫ్యామిలీ లేడీస్ కావచ్చు, అంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకొని స్కూల్కి వెళ్ళి రావటం, స్కూల్లో దించి రావటం, ఇలాంటి వాటికి ఎక్కువ యూస్ చేస్తుంటారు కాబట్టి పిల్లలు కూడా ఎక్కి కూర్చునేదానికి చాలా వైడర్ సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే దానికి ఎక్స్టెన్సివ్ గ్రాబ్ రైల్ కూడా ఉంది. సో సీట్ వైజ్ అయితే మాత్రం మిమ్మల్ని ఎక్కడ యాక్టివా 125 డిసప్పాయింట్ చేయదు. అండ్ 2025లో సీట్ వైజ్ ఎలాంటి చేంజెస్ అయితే లేవన్నమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 162 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో ఇండియన్ రోడ్స్కి సరిపోతుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. సో అన్నిటికంటే ముఖ్యంగా ఇంజన్ గురించి మాట్లాడుకోవాలి. సో ఇంజన్లో మనకి ఎలాంటి చేంజెస్ లేవన్నమాట. ఇంజన్ మనకి సేమ్ అదే 8.1 bhp పవర్ని, 10.4 న్యూటన్ మీటర్ టార్క్ని జనరేట్ చేసేటువంటి ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఆటోమేటిక్ CVT బెల్ట్ డ్రైవ్ తోటి ఇది వర్క్ అవుతుంది అనమాట. కిక్ రాడ్ అయితే ఉంది. సో ఇంజన్ అయితే మాత్రం చాలా రిఫైన్డ్ ఉంటుంది. ఉన్నమాట ఏంటంటే స్మూత్గా ఉంటుంది. హోండా ఇంజన్స్ అన్నీ కూడా వెల్ రిఫైన్డ్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ విషయంలో మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. సో సర్వీసెస్ కనుక చక్కగా చేసుకుంటే ఒక 10 సంవత్సరాల దాకా ఖచ్చితంగా యూజ్ చేసుకోదగ్గ వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూటీ అని చెప్పొచ్చు. సో ఇది ESP టెక్నాలజీ, అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్. ఇది ఎవ్రీ డ్రాప్ ఆఫ్ ఫ్యూయల్ని మైలేజ్లో కన్వర్ట్ చేసే ఒక హోండా పేటెంట్ రైట్ టెక్నాలజీ అన్నమాట. సో ఇంక ఇక్కడ చూసినట్లయితే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వేసి ఉన్నప్పుడు మీరు సెల్ఫ్ చేసినా కానీ అవ్వదు, స్టార్ట్ చేసినా స్టార్ట్ అవుతుంది అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ సేఫ్టీ ఫీచర్. సో ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎవ్రీ 2-వీలర్కి మస్ట్ అండ్ షుడ్ అయితే చేశారన్నమాట. ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే అది ఉంటేనే మనకి యాక్సిడెంట్స్ అయితే మాత్రం మ్యాక్సిమం కూడా ఆపుకోగలుగుతాం అన్నమాట. లేకపోతే కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు. సో ఇక్కడ యాక్టివా 125cc లోగోని గమనించినట్లయితే కొంచెం చేంజెస్ అయితే మీరు నోట్ చేయొచ్చు. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈ బార్డర్ అయితే పెరిగింది, ఈ క్రోమ్ యాక్సెంట్స్ పెంచారు కాబట్టి సైడ్ నుంచి ఇంకొంచెం యాక్టివా 125 బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. క్వాలిటీ బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి 90/100 సెక్షన్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్లో డిస్క్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే డ్రమ్తో వస్తుందన్నమాట. సో ఇక మనం గమనించినట్లయితే ఇక్కడ ఫ్రంట్లో లెగ్ స్పేస్, ఒక ప్రాపర్ లెగ్ స్పేస్ అయితే మీరు చూడొచ్చు. లెగ్ స్పేస్ అయితే మాత్రం 6 ఫీట్ ఉండే క్యాండిడేట్స్ కూడా ముందు ఆ నీస్ పోయి ఫ్రంట్లో ఉన్నటువంటి ఫెండర్స్కి తగిలే అవకాశం అయితే లేదు. చక్కని లెగ్ స్పేస్ కూడా ఉంటుంది. దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 94,000, ఇది 97,000 దాకా ఉండొచ్చు. సో ఇదివరకు మనకి అప్రాక్సిమేట్లీ 1,18,000 రూపాయల దాకా అమ్మారు యాక్టివా 125cc. సో దీంట్లో మనకి H స్మార్ట్ అని ఇంకా కొన్ని ఉంటాయనుకోండి. సో ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఇండియా వైడ్ చెప్తున్నాను, మీరు కొనే సమయాన్ని బట్టి మీ డీలర్షిప్ ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి 1,21,000 దాకా మీరైతే పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. ఈ ప్రైస్ని మీరు కన్సిడర్ చేసి, సో మీరు చెప్పారు కదా ఎందుకు లేదు అని అనొద్దు. సో నేనైతే మాత్రం ఒకసారి క్లియర్గా చెప్తున్నాను ఆ విషయం. ప్రైస్ అయితే మాత్రం ఈ ఏరియాని బట్టి మారుతుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అనే దాని గురించి లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్ ఆఫ్ లాక్, అలాగే సీటు, అలాగే ఫ్యూయల్కి ఇక్కడ స్విచ్ కేస్ అయితే చూడొచ్చు. ఇక్కడ గ్లవ్ బాక్స్ ఒకటి ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే 5 kgs వరకు హోల్డ్ చేసుకునే హుక్ అయితే ఆఫర్ చేశారనమాట. సో ఎనాఫ్ స్విచెస్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే నాకు వాటర్ నిలబడకుండా ఫ్లాట్గా మొత్తం పెట్టేయడం వల్ల ఏంటంటే వాటర్ జారిపోతాయి, కన్సోల్లోకి వెళ్తాయి అన్న బాధ అయితే లేదు. పర్ఫెక్ట్ సీలింగ్ అయితే ఉంటుంది. కన్సోల్లోకి నీళ్ళు పోతాయని కొంతమంది డౌట్ పడుతుంటారు, ఆ ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. సో ఓవరాల్గా ఇది కంప్లీట్ యాక్టివా 125cc సంబంధించినటువంటి రివ్యూ. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో రైడ్ చేద్దాం, రైడ్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కూడా నేను మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా అంటే మన స్టైల్ రివ్యూస్ మనం చూసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని, శ్రీకాంత్ మోటోటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాంట్లోకి వస్తే మెసేజ్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. సో దాన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.